అందరికీ నమస్తే. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే పీపీపీ పైన ఒక దుష్ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. P3 మోడల్లో చేసే ఈ ప్రాజెక్టుల్ని ఏవైతే మెడికల్ కాలేజ్ ప్రాజెక్ట్ని ప్రైవేటైజేషన్ అని అంటున్నారు. ఒకటి పీపీ మోడల్ వేరు, ప్రైవేటైజేషన్ వేరు. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రైవేటైజేషన్ అంటే తోటలు అది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం, కానీ ఇక్కడ ఆ విధంగా చేయటం లేదు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మనం లోతుగా ఆలోచిస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా దీనిపైన ప్రచారం చేస్తున్నారంటే మనం ఒకటి ఆలోచించాలి. ఆ ప్రతిపక్షాలు దేని గురించి మాట్లాడాలి? రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడాలి, లేదా ఆ అభివృద్ధి గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, దీని గురించి మాట్లాడాలి. కానీ వైసీపీ పార్టీ ఇవిటేవిటి గురించి మాట్లాడకుండా ఒక డైవర్షన్ కోసం ప్రైవేటైజేషన్ అనే ఒక ఓటును తీసుకొని వచ్చి పదే 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 విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడదాం. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే దమ్ము ఈ వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో అమ్మ ఒడి అని దాన్ని అర్ధఒడి చేస్తే, నేడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నారు. దీనిపైన వైసీపీ వాళ్ళు మాట్లాడలేరు. గతంలో వీళ్ళు అన్నదాత సుఖీభవ 15,000 అని చెప్పి కేవలం 7,000 ఇచ్చి మిగతాది ఎగనామం పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క విడతలోనే 7,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా 20,000 ఇస్తామన్నమాట కట్టుబడి ఉన్నారు. దీన్ని గురించి ప్రశ్నించలేరు ఎవరు? ఈ వైసీపీ వాళ్ళు. మనం చూసుకుంటే ఈ తల్లికి వందనమైన, అదేవిధంగా అన్నదాత సుఖీభవన గతంలో ఉన్న లబ్ధిదారుల కంటే ఇప్పుడు లబ్ధిదారులు పెరిగారు. అందుకని ఈ వైసీపీ పార్టీ దీని గురించి మాట్లాడలేదు. అదేవిధంగా మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. దీని గురించి వైసీపీ మాట్లాడలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలు గతంలో జగన్ ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇవ్వడం జరిగింది. దీని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడలేరు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవి మాత్రమే కాకుండా గతంలో వీళ్ళు మధ్యాహ్న భోజనం పథకాన్ని స్కాములు చేసి పెట్టేస్తే ఈరోజు క్వాలిటీ బియ్యంతో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఈరోజు భోజనం పెడుతూ ఉన్నారు. క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పిల్లలు వేసుకునే బట్టలు కావచ్చు రాజకీయ రంగులు లేకుండా పాఠశాలలో రాజకీయాలకు అతీతంగా మహానుభావుల పేర్లు పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. దీని గురించి వైసీపీ నాయకులు మాట్లాడలేరు. ఎందుకంటే ఇక్కడంతా మంచి జరుగుతుంది కాబట్టి వీటిని ప్రశ్నించలేరు గనక వీటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ఈ ప్రైవేటీకరణ అనే విధానాన్ని దీన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఇది మాత్రమే కాకుండా కంపెనీల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడాలి. దీని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే గతంలో వీళ్ళు కంపెనీలను తరింగొట్టారు. గతంలో వీళ్ళు ఐటీ మంత్రి ఏమి కోడి గుడ్డు పెట్టింది, లేదా నాకు చలిగా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని కమిషన్ల కోసం తరింగొట్టారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఈరోజు మనం గూగుల్ అని మాట్లాడుకుంటే ఏదైనా కంటే గూగుల్ అలాంటి గూగుల్ని మన వైజాగ్కి తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా మన వైజాగ్లో TCS లాంటిది, అదేవిధంగా ఎసెంచర్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా రిలయన్స్ బయోప్లాంట్స్, అదేవిధంగా ఒక డ్రోన్ సిటీ, ఒక స్పేస్ సిటీ, ఈ విధంగా తీసుకొని వచ్చి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా తయారు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, అదేవిధంగా IT ఈ విధంగా చేయాలని ఒక దూరదృష్టి పెట్టుకొని హబ్స్గా చేయాలని ముందుకెళ్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు వీటి గురించి మాట్లాడలేరు. అందుకని వీటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ప్రైవేటీకరణ అనే ఒక విధానాన్ని వాళ్ళు ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఇవి మాత్రమే కాకుండా సంస్కరణలు మనం చూసాం. గతంలో వైసీపీ వాళ్ళు తీసుకొని వచ్చిన పాలసీలతో రాష్ట్రం నుంచి అన్ని వెళ్ళిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోతే ఈరోజు ఆ పాలసీలన్నింటినీ సరిదిద్ది కొత్త పాలసీలు తీసుకొని వచ్చే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తూ ఉంటే ఆ కొత్త పాలసీల వల్ల ఈరోజు రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంది. వీటి గురించి వైసీపీ నాయకులు మాట్లాడలేరు. వీటన్నిటిని, ఈ అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణల్ని గురించి మాట్లాడలేక ఈరోజు వీటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ప్రైవేటీకరణ అనే ఒక విష ప్రచారాన్ని ఈరోజు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఎందుకు గమనించాలంటే ఇదేం వీళ్ళు ఫస్ట్ టైం కాదు ఈ విష ప్రచారాలు చేయడం. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది కనుక దీన్ని అడ్డుకోవడం కోసం విష ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. వీళ్ళు గతంలో చేసిన విష ప్రచారాలు, గతంలో అమరావతిని ఏమన్నారు? కమరావతి అన్నారు. ఇది ఒక వర్గానికి సంబంధించిందన్నారు. ఇది ఒక కులానికి సంబంధించిందని ఈ విధంగా చెప్పి ఇది మునిగిపోతూ ఉందని ఈ విధంగా విష ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా గుర్తు తెచ్చుకోండి. కానీ ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో ముఖ్యంగా చూస్తే అత్యధికంగా దళిత నియోజకవర్గం ఉంది అదే అమరావతిలో. ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ అత్యధికంగా దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. కానీ వానాడు విష ప్రచారం ఏం చేశారు? కమరావతి అని విష ప్రచారం చేశారు ఈ వైసీపీ వాళ్ళు. తీరా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు రాజధాని లేకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. 3 రాజధానులు పెట్టి 3 ముక్కలాడారు. అమరావతిని గాలి కొదిలేశారు అమరావతి పైన విష ప్రచారం చేసి. దీనివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా
పోలవరం ప్రాజెక్టు పైన పోలవరంని ఏటీఎంగా చేసుకుంటున్నారు, పోలవరం ఇది చేసుకుంటున్నారని ఆ రోజు వైసీపీ నాయకులు 2014 నుంచి 19 వరకు విష ప్రచారాలు చేశారు. తీరా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చేసి పోలవరాన్ని నాశనం, ఎప్పుడో పూర్తవలసిన పోలవరాన్ని ఈ రోజుకి కూడా పూర్తి కాకుండా పోవడానికి కారణం వైసీపీ వాళ్ళు దీనిపైన విష ప్రచారం చేశారు. ఇవి రెండు కాకుండా ముఖ్యంగా ఇంకొకటి పింక్ డైమండ్. వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి విష ప్రచారం చేశారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. గుర్తు తెచ్చుకోండి. తీరా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పింక్ డైమండ్ నిరూపించింది, అసలు పింక్ డైమండ్ లేదని చెప్పారు. అంటే ఇక్కడ విష ప్రచారం. అదేవిధంగా ఇంకొకటి కమ్మడి ఎస్పీలు 30 మందికి ఇచ్చుకునేసారు, 40 మందికి ఇచ్చుకునేసారని ఆ రోజు విష ప్రచారం చేశారు ఇదే వైసీపీ నాయకులు 14-19 మధ్యలో. తీరా వీళ్ళు అధికారంలో వచ్చి ఎక్కడ చూపిండంటే ఒకరు ఇద్దరు కూడా కమ్మోళ్ళు లేరు, అందరూ బీసీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉన్నారని వీళ్ళే శాసనసభ సాక్షిగా చెప్పారంటే విష ప్రచారం చేశారు. గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు గురించి. ఆ రోజు పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కడుతుంటే పట్టిసీమ ఒట్టిసీమ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా మాట్లాడు. ఆన్ ద రికార్డ్ చాలా ఉన్నాయి. ఆ రోజు పట్టిసీమను వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ధర్నాలు చేశారు. ఇదే విధంగా ఎన్నో విధాలుగా పట్టిసీమను అడ్డుకోవాలని చూశారు. కానీ ఎంతమంది అడ్డుకున్నా తొక్కుకుంటూ పోతా ఉంటారు కదా బాబు గారు. ఆ విధంగా ఆ రోజు పట్టిసీమ పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు. పట్టిసీమ పూర్తి అయిపోయిన తర్వాత నీళ్ళు వస్తే ఆ రోజు ఏమన్నారు తెలుసా? ఇదే వైసీపీ పేటీఎం బ్యాచ్, అది రాజశేఖర్ రెడ్డి పుణ్యం. అంటే పట్టిసీమ కడతా ఉన్నప్పుడు అడ్డుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు. పూర్తయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి క్రెడిట్ ఇవ్వాలని చూశారు ఈ దొంగలు. అంటే పట్టిసీమ పైన ఆ రోజు ఎంత విషయం చిమ్మారు. అది ఒట్టిసీమ అని, అంత డబ్బులు ఎందుకు పెట్టామని అసెంబ్లీలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, అడ్డుకున్నాడు. కానీ ఈరోజు ఆ పట్టిసీమ కృష్ణా డెల్టాకు వరమైంది. గుర్తు తెచ్చుకోండి. ఈ విధంగా ఇన్ని చేస్తే ఆ రోజు విష ప్రచారాలు, ఎన్ని విష ప్రచారాలు చూసాం కదా. ఇవన్నీ విష ప్రచారాలు చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి కనబడకూడదని. తీరా వీటన్నిటిని ప్రజల్ని నమ్మించి ఆ రోజు వాళ్ళ రాజకీయ లబ్ధి పొందారు. లాస్ట్కి ప్రజలు నష్టపోయారు, మళ్ళీ ప్రజలు తెలుసుకున్నారు. కానీ ఈ రోజు కూడా ప్రజలు చైతన్యవంతవలసిందంటే ఈ పీపీపీ మోడల్ పైన కూడా అదే పరమైన విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పీపీపీ మోడల్లో కాలేజీలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు పూర్తయిపోతే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వచ్చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. అందుకని చెప్పి ఈరోజు అడ్డుకుంటూ ఉన్నాడు ప్రతి క్షణం. ఇంకొకటి, సరే జగన్మోహన్ రెడ్డికి ఈ మెడికల్ కాలేజీల పైన నిజంగా ప్రేమ ఉంది అనుకుంటే ఈ మెడికల్ కాలేజీలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటే ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకి జిల్లాకో మెడికల్ కాలేజ్ అనే ప్రాతిపదికన ఇచ్చిన దాని విధంగా ఇచ్చినవి వచ్చినవి. కానీ ఈయన రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం 5 ఏళ్లలో ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టలా. నీకు నిజంగా మెడికల్ కాలేజీల పైన అంత ప్రేమనుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు కేటాయించలేదు? ఆ రోజు 5,000 కోట్ల లోన్లు తీసుకొని వచ్చి కేవలం 1,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి మిగతా అదంతా దారి మళ్లించింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? సమాధానాలు చెప్పండి పేటీఎం బ్యాచ్. ఆ రోజు మీకు జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత మెడికల్ కాలేజీల పైన అభిమానం ఉంటే చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయటం లేదు? మళ్ళీ ఇంకొకటి, ఈరోజు ప్రజలందరూ చూసేశారు జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలు ఎట్లున్నాయి? చుట్టూ ఒక గోడ ఉంటుంది, మధ్యలో ఏముండదు. అంటే కొన్ని దగ్గరలో అయితే పిల్లర్లు వేసి వదిలేసి ఉన్నారు మెడికల్ కానీ వీళ్ళు ఏం ప్రచారం చేసుకున్నారు? 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టేశాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. గుర్తుందా? కానీ తీరా చూస్తే ఈరోజు ఏమీ లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ని క్విక్గా కంప్లీట్ చేయడానికి ఒక ముందస్తు అడిగేశారు. దీని ద్వారా ఏంటంటే ముందుగా కంప్లీట్ అయిపోతాయి మెడికల్. కంప్లీట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు జగన్ ఏం చేయలేదురా, చేతగాని వ్యక్తి. ఎందుకంటే చూసాం కదా, ఆడంతా మన కళ్ళ ముందే కనబడుతుంది కదా, ఆడేం మెడికల్ కాలేజీలు ఏం లేవు. అంతా ఖాళీ గోడలు, చుట్టూ ఖాళీ గోడలు ఇట పెట్టేసి పిల్లర్లు చుట్టూ ఒక గోడ కట్టేసి కడిపోయి అయిపోయిందని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేసుకుని రియాలిటీ ఎలా ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకొని ముందుగా కట్టాడు మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు గొప్పతనం అని చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వచ్చేస్తుంది. కాబట్టి అడ్డుకోవడానికి, ఈ పీపీపీ మోడల్ అడ్డుకోవడానికి ప్రైవేటీకరణ అని ఒక విష ప్రచారం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సరే, నార్మల్ మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఫ్రీ సీట్లు 42% మాత్రమే ఈ మెడికల్ కాలేజీల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 50% చేశారు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానం కన్నా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన విధానంలో పేదవాళ్ళకి ఎక్కువ ఫ్రీ సీట్లు వస్తాయి. ఇక్కడ పేద విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఎందుకు ఏడుపు? పేదోడికి మంచి జరగాలనే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ ద్వారా 50% ఫ్రీ సీట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కేవలం 42% మందికి ఫ్రీ సీట్లు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 50% మందికి ఇస్తున్నారు. ఇక్కడ పేదోడికి మేలు జరుగుతుంది కదా, ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు మీరు? సరే, రేపు మెడికల్ హాస్పిటల్స్ ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలకు సంబంధించి ఒక్క మెడికల్ హాస్పిటల్ కూడా కట్టలేదు. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు కడతారు. కట్టిన తర్వాత
దాంట్లో ఎంతోమంది 2.5-3 ఏళ్ళకి పూర్తయిపోతే దాదాపు లక్షల మంది అక్కడ ఉచితంగా వైద్యం చేయించుకుంటారు. దీనిపైన మీరు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, గతంలో మీరు యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల ఏ హాస్పిటల్, ఇప్పుడు ఈ పీపీపీ హాస్పిటల్స్లో కావచ్చు, ఏ హాస్పిటల్ అయినా 25 లక్షల వరకు ఉచితం, ఎక్కడైనా వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. దీనివల్ల పేదోడికి మంచి జరుగుతుంది కదా, మీరు ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాల్సింది, కొంతమంది ఈ పీపీపీ మోడల్ పైన విష ప్రచారాలు జింపుతున్నారు. వైసీపీ వాళ్ళంటే ఒకే అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళు జర్నలిస్టులా, అనలిస్టులా, ఎర్నలిస్టులా, లేకపోతే వాళ్ళు యాక్టివిస్టులా, పెయిడ్ ఆర్టిస్టులా సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ పీపీపీ మోడల్ పైన అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈరోజు కావాలని ఫైనల్గా వాళ్ళు ఏడుపు ఎవరిపైన తెలియటం లేదు. పేదవాళ్ళకి ఈ పీపీపీ మోడల్ వల్ల మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ సీట్లు పేద విద్యార్థులకు దక్కుతాయి. వైద్య సేవల ప్రకారం తీసుకున్న బెడ్లు కావచ్చు, హాస్పిటల్లో ఓపీ కావచ్చు, ఇవన్నీ ఫ్రీ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల పేదవాడికి మంచి జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ పీపీపీ మోడల్ని డైవర్షన్ చేయడం కోసం కావాలని ఏవేవో కథలు చెబుతూ కొన్ని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకునే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు సూటిగా అంట. ఎందుకంటానంటే వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు పీపీపీ మోడల్ పైన విష ప్రచారాలు చేసి వీడియో చేసే ప్రతి ఒక్కరిని సూటిగా అడగదలుచుకున్నాం. ఈరోజు మీరు పీపీపీ మోడల్ పైన చేసే మీరు, హెల్త్ సెక్టార్ గురించి చేసే మీరు, అంతా చించుకునే మీరు గతంలో ఎక్కడున్నారమ్మా, ఎక్కడున్నారయ్యా? సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈ పీపీపీ మోడల్ వల్ల పేదవాడికి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే దానికి మోడల్ కన్నా ఎక్కువ ఉచిత మెడికల్ సీట్లు వస్తాయి. ఈ పీపీపీ మోడల్ వల్ల హాస్పిటల్లో ఎక్కువ బెడ్లు ఉచితంగా వస్తాయి పేదవాళ్ళకి. కానీ మీ ఏడుపు ఇప్పుడు ఎవరిపైన? ఎందుకు పీపీ మోడల్ అడ్డుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని మేము కొన్ని సూటిగా అడగదలుచుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి 1000 కోట్లు దోచిపెట్టినప్పుడు నాడు ఆ రోజు మీ నోర్లు ఎందుకు లేవలేదు? సూటిగా అడుగుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి 1000 కోట్లు ప్రభుత్వ సొమ్మును ఒక స్కీమ్ పేరిట స్కామ్ చేసిన వ్యక్తులు చేస్తూ ఉంటే ఎందుకు ఆ రోజు నోర్లు లేలేదు? సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాస్పిటల్లో ఒక చిన్న పాపని ఎలుకలు కొరికి చంపేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు ఎందుకు వీడియోలు చేయలేదు? అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కనీసం జనరేటర్లకు పవర్ కూడా లేకపోతే టార్చ్ లైట్లు పెట్టుకొని ఆపరేషన్ చేశారు. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఈరోజు మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా నాడు ఒక దళిత డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో ఆయన ఏమడిగాడు తెలుసా? మాస్కులు సప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ వస్తున్నారు, కోవిడ్ అనేది సోకకుండా అంటే అతన్ని పిచ్చోని చేసి రోడ్డు పైన కూర్చోబెట్టి చంపేశారు ఆనాడు వైసీపీ నాయకులు. దానిపైన ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? అదేవిధంగా కోవిడ్ సమయంలో 1,00,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోయారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా నాడు 35 లక్షల మంది ఆ చీప్ లిక్కర్ దాకా అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో బారిన పడ్డారు. ఆ రోజు వాళ్ళకి సరైన వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లివర్ సమస్యలు, అదే కిడ్నీ సమస్యలు వచ్చాయి. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా మనం చూసుకుంటే కరోనా సమయంలో కనీసం మాస్కులు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కోవిడ్ అంటే అదేముందబ్బా బ్లీచింగ్ పౌడర్ అని నెగ్లిజెన్స్గా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా నాడు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇవ్వకుండా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆనాడు కోవిడ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా సరిగ్గా సప్లై చేయాల. ఆ రోజు ఎందుకు సప్లై చేయటం లేదు అని చెప్పి మీరు ఎందుకు అడగల? ఆ రోజు ఎంతోమంది లక్షల మంది పేదవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కాకుండా కోవిడ్ సమయంలో ఒక గుండెకి బాధ కలిగించే ఒక విషయం ఏంటంటే, ఆ రోజు ఒక పిల్లవాడు చనిపోతే వాళ్ళ తండ్రి అతన్ని ఎట్లా బండి పైన ఎత్తుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేశాడు. అంటే మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆ రోజు కనీసం అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఆ కోవిడ్ సమయంలో కల్పించలేదు ప్రభుత్వం. ఆ రోజు ఎందుకు వీడియో చేయలేదు? ఈ విధంగా చెప్పుకుంటే నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేసి, వైద్య వ్యవస్థలు స్కాములు చేస్తే, ఆ రోజు మెడికల్ కాలేజీలు పక్కన పెట్టేస్తే, ఆ రోజు లోన్లు తీసుకొని వచ్చి 1000 కోట్లు దారి మళ్లించేస్తే లేవని నోర్లు ఈరోజు పీపీపీ మోడల్ ద్వారా పేదవాడికి మంచి జరుగుతుంటాయంటే ఎందుకు లేస్తున్నాయి? సూటిగా అడుగుతున్నాం. మీరు పెయిడ్ ఆర్టిస్టులు కాకపోతే వీటన్నిటిపైన కూడా మాట్లాడండి. ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు కూడా ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లెస్ క్యాండిడేట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇన్ని తప్పులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ రోజు కనీసం నోరు తెరవని పెయిడ్ ఆర్టిస్టులు ఈరోజు న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో జర్నలిస్టులు అని చెప్పుకుంటూ
పీపీపీ మోడల్ ద్వారా మంచి జరుగుతుంటే విషయం చెమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడి పైన ఉంది. ఇవన్నీ చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నేను అడిగేది ఒక్కసారి గమనించండి. ఇవన్నీ నాడు ఏ విధంగా అయితే విష ప్రచారాలు చేశారో, పింక్ డైమండ్ విషయంలో కావచ్చు, కమ్మ డిఎస్పీల విషయంలో కావచ్చు, అదేవిధంగా అమరావతి పైన కావచ్చు, పోలవరం పైన కావచ్చు, అదేవిధంగా ఆనాడు పట్టిసీమ పైన కావచ్చు, సేమ్ ఈరోజు అదేవిధంగా ప్రైవేట్ కరణ అని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఒక సామెతను తెలుగులో నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందని, ఆ విధంగా ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ అని ఒక అబద్ధాన్ని పెట్టుకొని వీళ్ళు ఊరంతా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వాస్తవాలు ఒప్పుకోమనండి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడలేరు, సంక్షేమం గురించి మాట్లాడలేరు, అదేవిధంగా రీఫార్మ్స్ గురించి మాట్లాడలేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బెస్ట్గా చేస్తూ ఉంది. వీటన్నిటిని తట్టుకోలేక వీటన్నిటి గురించి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది కనుక వీటన్నిటి డైవర్షన్ చేయడం కోసం గతంలో ఏ విధమైన నాడు ఎత్తుకున్నారో విష ప్రచారాలు చేశారు, ఈ రోజు కూడా అదే విష ప్రచారాలు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందిని చైతన్యపరచండి. ఈ వైసీపీ విష ప్రచారాలను తరిమి కొట్టి ఈ విష వృక్షమైన ఈ పార్టీని తరిమేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు ఈ పీపీపీ మోడల్ ద్వారా ఏంటంటే 2.5-3 ఏళ్ల కాలేజీలు పూర్తవుతాయి. ఇది పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది కనుక ఈ వైసీపీ గోండాలు, క్రిమినల్స్ అడ్డుకోవడానికి ఈ విధానాన్ని అడ్డుకుంటే ఎందుకంటే ప్రజలకు మంచి జరగకూడదు అనే విధానంతో ఈరోజు ఈ పీపీపీ మోడల్ని ఈ వైసీపీ గోండాలు అడ్డుకుంటున్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఈ వైసీపీ వాళ్ళు ఓరవలేరనే దానికి ఉదాహరణ ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందిని చైతన్యపరచాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.